తర్వాత నారాయణరావు గారు ఏం మంచి స్టోరీ రాసావా, అప్పటికే అమ్మేశారు సుబ్రహ్మణ్య గారి పేపర్, భలే స్టోరీ కొట్టామన్నారు. ఆయనకి ఎందుకంటే ఆయన షెడ్యూల్ ఇవ్వట్లేదు ఇప్పుడు కూడా. చిరంజీవి గారు ఎంతసేపు రాఘవేంద్రరావు అని అంటే కొంచెం కొంచెం దూరం అయ్యారు ఈయన గురించి. అల్లు అరవింద్ గారు దేన్నో వాడు బాగా లైక్ చేసిన నారాయణరావు గారు ఉన్న వెనకాల లాబీని బట్టి కొంచెం ఆయన కొంచెం పెడమొక్క చాలా కాలం దాసరి గారికి చిరంజీవి గారికి ఉన్నారండి. కానీ వీళ్ళు చూసినంత ప్రేమాభిమానంతో ఫైనల్గా ఎన్ని అవార్డ్స్ ఇవ్వటం కానీ నారాయణరావు గారికి అన్ని విషయాల్లో సపోర్ట్. ఎప్పుడు ఒక మాట చూడవాలి నాకు తెలిసండి, ఎప్పుడు కూడా ఒక మాట నారాయణరావు గారు ఏమో స్లిప్ అయ్యి ఉండొచ్చు, కానీ చిరంజీవి గారు కానీ అరవింద్ గారు కానీ ఎప్పుడు నారాయణరావు గారిని దాసరి మాటతోలేదు. ఆయన ఏదో వాళ్ళకి ఆయన ఇంకా సినిమా తీసి ఇంకా చిరంజీవి గారిని ఇబ్బందులు పాలు చేశారు. అది వడ్డీ రమేష్ గారి ద్వారా అది లంకేశ్వరుడు తీశారు. ఏదో తప్పనిసరి అయితే అది ఆ సినిమా కొంచెం రెవెన్యూ రాలేదనుకోండి, దెబ్బతిన్నారు కూడా వడ్డీ రమేష్ గారు అని. కానీ వాళ్ళ డబ్బులు సరిపోయి వచ్చేసినట్టు, కానీ లాసెస్ ఆడనుకుని ఊహించినంతగా రాలేదు. కాశ్మీర్లో తీశారండి సినిమా అంతా. అంచేత ఆ విధంగా ఏంటంటే రిలేషన్ ఉండేదండి. ఇంకా నాగేశ్వరరావు గారు ఎప్పుడైనా కలిసినప్పుడే కూర్చున్నప్పుడే. చిరంజీవి గారిని మళ్ళీ మీరు ఆ తర్వాత కాలంలో మీరు ఎప్పుడు కలవలేదా? కలిసామండి. కలిసి రామారావు గారు పోయినప్పుడు తర్వాత కలిసారు. సీతారామరాజు గారు ఎలా ఉన్నారండి వాళ్ళు. రామారావు గారు పోయినప్పుడు రామారావు గారు మళ్ళీ పిలిచారండి. ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత నేనే చెప్పాను, ఒకసారి కొంచెం గ్యాప్ పెరగకూడదు చిరంజీవి గారిది, మనకంటే చాలా ఫేవర్గా ఉన్నారు, ఒకసారి భోజనాన్ని పిలండి సార్, ఆఖరిసారి సీఎం అయినప్పుడు ఎవరెవరిని పిలుద్దాం అన్నారు. లక్ష్మి అన్నారు. లక్ష్మి అంటే లక్ష్మీ భారతి వచ్చింది ఆవిడ. నాకు ఆ దృశ్యాలు ఇంకా గుర్తు వస్తున్నాయి మీరు చెప్పి. రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి తిరుమల వెళ్ళి తలనీలాలి సమర్పించుకుని వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళాను. మీరు ఉన్నారు. నేను వెళ్ళాను తిరుపతి, ఆయనతో పాటు పక్కన కూర్చోబెట్టుకున్నానండి. స్వామి గారి ఎదురు అంత సేపు ఎప్పుడు కూర్చోలేదు సార్. రామారావు గారు వెళ్ళినప్పుడు కూర్చున్నాం. తిరుమలకి వెళ్ళారు మీరు? తిరుమలకి అండి, తిరుమలకి వెళ్ళాం. ఆవిడ కూడా కూర్చుందండి, అంతా వెళ్ళాం. ఆయన పద్మావతి గెస్ట్ హౌస్లో ఉన్నారు, ఆ పక్క రూమ్ మాకు ఇప్పించారు ఆయన. అలా వచ్చిన తర్వాత ఆయన రామారావు గారు ఎక్కడ మనం ఏమనుకున్నామండి, ఇప్పుడు ఏదన్నా చిరంజీవి గారిని భోజనానికి పిలండి అని. చిరంజీవి గారితో ఒకటే కదండి, నారాయణరావు గారిని కూడా, మీరు చిరంజీవి గారిని పిలిస్తే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను, నారాయణరావు గారు పిలిచి అయితే నారాయణరావు గారిని కూడా పిలుద్దాం, మా బొబ్బిలి పులిపోయిన గారిని పిలుద్దాం, మా సర్దార్ పాపారాయుడు గారిని పిలుద్దాం అన్నారు. ఆయన చూడండి ఎంతో ఏమంటే హాస్పిటాలిటీలో. ఆవిడ ఎవరి చేత వండించారు సార్ అదన్నీ. చికెన్ అరిటాకులు పెట్టి మడత పెట్టి ఉడికించింది, ఏదో చిన్న చిన్న అదే ఎంత ఉన్నాయి అవి. నేను నా ముగ్గురు కలిసి భోంచేస్తున్నాను, నలుగురు కూర్చొని ఒకే టేబుల్ మీద. ఆవిడే వడ్డిస్తుంది. వచ్చింటే రామారావు అన్నారు, ఏమిటి మీరు తింటే, ఆయన బాగా హోస్ట్ బాగా చేసేవారండి. మనం 2 ముక్కలు తింటే 20 ముక్కలు రామారావు తినేవారండి. ఇంకా తిండి పుష్టి కండ పుష్టిలో అన్నీనండి. గ్రేట్ పర్సనాలిటీ సార్. నిజంగా ఆయనతోటి నా ట్రావెల్ చేయటం, ఫస్ట్ ఇంటర్వ్యూ, లాస్ట్ ఇంటర్వ్యూ, ఎక్కడో పిలిచాం, బీఫామ్ ఇవ్వటం, పోటీ చేయమంటాం. నేను అప్పటికే కొంచెం ఎందుకంటే విముఖతతో ఉన్నారు మీరు అంటే అప్పటికే కొంచెం ఏమీ చేయలేము డెమోక్రసీ ఇలాగే ఉద్దేశంతో నేను వద్దన్నానండి. వద్దన్నానండి. వద్దని బీఫామ్ రెడీ చేసేసారు, సికింద్రాబాద్ అన్నారని వద్దన్నాను. నేను మీరు పోటీ చేయకపోతే మా పెంటగాడికి ఇచ్చేస్తాను. ఎవడి పెంట మీరు చెప్పారు కదా, అల్లాడి రాజ్కుమార్ గారు తండ్రి గారు వాడు థియేటర్ కట్టినవాడు. ఏది మన అభిల్స్ ఉన్నాయి కదండి, అరెస్టేట్ అన్నీ కట్టినట్టు అభిమానం. చూడండి రామారావుకి ఎంత అభిమానం. అన్ని తెలిసిన తర్వాత ఉండి అప్పుడు అన్నారు. తర్వాత ముగ్గురు కలిసి భోజనం చేస్తాను. నేను మానేశాను సార్, అప్పటికే నాన్ వెజ్ మానేశాను. అంటే ఏమండి పేరు పెట్టుకున్న అయిపోయిందా, సీతారామరాజు పేరు పెట్టుకుంటేనే, ఎక్కడ విప్లవ యోధుడు బొబ్బులిపులు ఇక్కడ ఉంది, సర్దార్ పాపాయుడు ఇక్కడ ఉంది, అక్కడ చిరంజీవి గారు ఉన్నారు, వీరంత అతిరథ మహారథులు ఉండగా మీరు నాన్ వెజిటేరియన్ తిన్న రాజులయ్యండి అని రామారావు గారు వాగ్దాట్ కదండి అని. అప్పటికి చిరంజీవి గారు అయ్యి నవ్వేస్తే తయారవేశారు. నేను ఏం చేశాను, నిమ్మగా తిని గబగబానండి, వాళ్ళు అలా మాట్లాడుకుంటాను ఉన్నారు, గబగబా వచ్చింది తీసేమని ప్లేట్ అండి. మోహన్ అని ఉండేవాడు, మోహన్ అండి, చాలా మంచివాడు అండి. గోపాలకృష్ణ గారు అండి సెక్యూరిటీ ఆఫీసర్ IPS. తర్వాత దీనికి కూడా మన మెదక్ కూడా ఎస్పీగా పనిచేశాడు గోపాలకృష్ణ గారు ఉన్నారు. PL రాజు గారు వీళ్ళంతా సెక్యూరిటీలో ఉండేవారు, రంగారావు గారు వీళ్ళంతా. ఏమండి ఆయన దగ్గర ఏంటంటే అప్పుడు ఈయన మన జయప్రకాష్ నారాయణ ప్రిన్సిపల్ సెక్రటరీ CM. ఇలా ఎంతోమంది తోటి వైస్ సర్కిల్ ఉండేదండి. భోజనం చేసిన తర్వాత అంతా రామారావు దగ్గర భోజనం చేస్తే దాసనారాయణ గారు భోజన పీరియడ్, చిరంజీవి గారేమో లిమిటెడ్,
నేను అసలు మొత్తం టోటల్గా ఇది అన్ని నాన్ వెజిటేరియన్ తిన్నటువంటి వ్యక్తి. అలా జరిగింది సార్. ఇలాగా ముగ్గురితోటి పరిచయాలు, బహుముఖ ప్రజ్ఞాశాలులతో మీ పరిచయాలు అనమాట. ఇంకా నాగేశ్వరరావు గారండి, ఇంకా ఆయన భోజనం తక్కువ తినేవారండి, కబుర్లు ఎక్కువ చెప్పేవారు. ఆయన ఇంటికి పిలిచారు రోజు నాగేశ్వరరావు గారిని. కబుర్లతో కడుపు నిండిపోయేది నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు భోజనం పిలిచారండి, బ్రేక్ఫాస్ట్ పిలిచారు. నేను నారాయణరావు గారు వెళ్ళేవాడిని. వెళ్తే అన్నపూర్ణమ్మ గారు వడ్డించి పాత ఇల్లండి సుబ్రహ్మరెడ్డి గారు. అదే మన సుబ్రహ్మరెడ్డి గారికి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా మీటింగ్ పెడితే నా పక్కిల్లు నాగేశ్వరరావు గారు అనేవాడు, కానీ నాగేశ్వరరావు గారి ఇంటి పక్కన నేను టి సుబ్రహ్మణ్యుడు మా పక్కిల్లు నాగేశ్వరరావు గారు ఇల్లే చెప్పారు. మా పక్కిల్లు నాగేశ్వరరావు గారిది అంటే ఈయన కట్టిన తర్వాత ఆయన కట్టాడంటే. నాకు తెలిసింది ఏంటంటే నాగేశ్వరరావు గారు కట్టిన తర్వాత ఆయన కట్టాడంటండి. చేత ఏంటంటే అలా చెప్పేవాళ్ళండి ఆయన. అది అక్కడ ఆ ఇంట్లోకి భోజనం అనిపించారు. రోడ్ నెంబర్ 1 అండి. ఇప్పుడు అదే షాపింగ్ మాల్ కట్టేశాడు. ఏఎన్ఆర్ సర్కిల్, ఏఎన్ఆర్ నాగార్జున షాపింగ్ మాల్ ట్రెండ్ సెట్ మన కేఎల్ నారాయణ గారు బిల్డ్ చేశారు. అవునండి, ఆయన డెవలప్ చేశారు. ఎవరండి? కేఎల్ నారాయణ గారు. ఆయన రియల్ ఎస్టేట్ మంచి బిల్డర్ అండి, బాగా కడతాడండి. ఆయన అంటే అక్కడే అన్నపూర్ణం గారు పెసరట్టు, ఉప్మా రకరకాలన్నీ చేశారండి. ఆవిడ నేనే స్వయంగా తయారు చేశాను అని బలంతగా తిన్నామని. అని తిన్న తర్వాత నాగేశ్వరరావు గారు అంతా కలిసి మళ్ళీ స్టూడియోకి వచ్చేసాను. స్టూడియోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడదాం సార్, మీరు అన్ని విషయాలు బాగా తెలుసుకున్న వ్యక్తి కదా, నాకు మొత్తం మీ జీవిత చరిత్ర అంతా వినాలని ఉంది సార్. నాగేశ్వరరావు గారు అడిగితే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుందాం, వెంకటరత్నంతో చెప్తాను. వెంకటరత్నం గారు చూస్తారు స్టూడియో, అబ్బాయి వచ్చాడు, అబ్బాయి అని పిలిచారు. అబ్బాయి మన సీతారామరాజు గారు వస్తారు, ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర, మేము ముగ్గురు తీయించుకుందండి. అయితే వస్తారు, అప్పుడు తప్పకుండా నాకు చెప్పు సరేనండి అంటే. ఆయన గెస్ట్ హౌస్ కూడా అక్కడే ఇల్లు అది ఎప్పుడైనా వస్తూ పడుకోవడానికి అన్నీ ఉండేయండి. నారాయణరావు గారు కూడా ఇచ్చారు ఆయన. ఎందుకంటే నాకు నారాయణరావు గారు ప్రేమాభిషేకం సక్సెస్ అయినప్పుడు 25 వారాలు అయినప్పుడు అందులో గొప్ప సెలబ్రేషన్ జరిగిందండి. రామలాపురం కాలేజీ నుంచి మా లెక్చరర్ విశ్వేశ్వరరావు గారు అంతా ఫ్యాన్స్ అండి, వాళ్ళందరూ వచ్చారన్నమాట. వాళ్ళందరితో పాటు నేను కూడా వెళ్ళాను. నాగేశ్వరరావు గారు ఒక గొప్ప మాట అన్నారు. నారాయణరావు గారు ఒక వజ్రాహారం చేయించుకొచ్చారండి. ఆయన చేసి, నేను నాగేశ్వరరావు గారి అభిమాన్ని, పాలకొల్లు వచ్చినప్పుడు ఎక్కడికైనా షూటింగ్ వస్తే లాఠీ దెబ్బలు తిన్నోడిని, అదే వ్యక్తి తోటి సినిమా తీయటం, సక్సెస్ అవ్వటం నా లైఫ్లో గొప్ప ఇది సక్సెస్ ఇది. అటువంటి అంటే ఆయన నాగేశ్వర రిప్లై ఇచ్చారన్నప్పుడు అదే మీటింగ్లో ఎక్కడైనా వీడియోలు ఉంటే చూడండి సార్, దిస్ ఆల్ 100% కరెక్ట్. నేను నాగేశ్వరరావు గారికి నారాయణరావు గారు నా ఫ్యాన్ అయితే నేను నారాయణరావు గారి ఫ్యాన్. ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి. స్టూడియోలు అన్ని బేరం పెట్టేశాడండి అప్పటికి బేరం పెట్టేశాడు. ఇంకా జీరో బడ్జెట్ అండి, ఏమీ లేదండి. ఇంకా అంటే దివాళా తీసేంత స్థితికి వచ్చేసింది వ్యవస్థ. అన్నపూర్ణ స్టూడియోస్ ఇవి మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు కదండి. పెద్ద పెద్ద ఫ్లోర్స్ అండి, మామూలు ఫ్లోర్స్ కాదు కదా. తీసిన సినిమా 2-3 అప్పుడు అంత ముందు వచ్చినాయి, చాలా ఫ్లాప్లు వచ్చేసినాయి. వరుస నారాయణరావు గారు వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయింది సార్, ఆయన గ్రాఫ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. అలాగే మనీ కూడా ఆయన చేతన ఆయన చాలా వజ్రాహారం వేస్తే ఆయన ఇంకొక హారం వేశారు అనుకోండి. అలా జరిగినటువంటిది గొప్ప ఒక ఆ తర్వాతే వాళ్ళిద్దరి మధ్య అదే ఒక ఈవెంట్ నేను చూశాను సార్. ఆ తర్వాత చాలా సినిమాలు తీశారు. ఆ తర్వాత చేశారు, చాలా సినిమాలు ఏమండి. తర్వాత కొంతకాలం ఒక సినిమాకి కూడా యువరాజ్ అని నా పేరు పెట్టారు. ఆయన మంచి బాగుండేవాడిని అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. మీరు మీ ఫోటోగ్రాఫ్స్ బొబ్బిలిపుల్లో నాకు గుర్తున్నాయి సార్. అది చూస్తే ఏమైందంటే యువరాజ్ సినిమా ఏం పెట్టాలి, టైటిల్ ఏం పెట్టాలని అనుకుంటుంటే ఓ రోజు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే అప్పటికి మా రాజు వచ్చాడు కదా, యువరాజ్ పెడదాం అన్నాడు, పెట్టేశారండి. ఒక సాంగ్ వెళ్ళట్లేదు సార్ ఆయనకి. మార్నింగ్ రాసేవారు ఆయన, అప్పుడు రాసేసేవారండి. ఆయన గ్రేట్ అండి నారాయణరావు గారు. ఆయన ఎంతమందిని పోషించారండి రైటర్స్. ధర్మరాజు గారు, పద్మరాజు గారు అండి, నగరముని గారు, ఎమ్మెల్యే కూడా నగరము కథ అయిందేనండి. ఎందుకంటే ఆయన లోపల అసెంబ్లీలో సెక్రటరీ కదండి, దీని అన్నీ చూసేవారు కదా, తెలుగు దానికి సంబంధించినటువంటి. అందుచేత కొంత లైన్ ఇచ్చారు ఆయన. తదనంతా నారాయణరావు డెవలప్ చేశారు. ఇలాంటివన్నీ చాలామంది రైటర్స్ని ఆయన ఎంతోమంది ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు అండి. అలాంటి గొప్ప గొప్ప మూవీస్ తీసినటువంటి వ్యక్తి అండి. తర్వాత నారాయణ దాసన్ గారు మాట్లాడుతా అనుకున్నారు. అక్కడ ఖాళీ వచ్చి 4 గంటలు మాట్లాడి సీతారామరాజు అన్నారు. వెళ్తే కూర్చున్నాం, చెట్టు కింద కూర్చున్నాం. మంచి ఉల్లిపోగ నారాయణరావు గారు షూటింగ్ జరుగుతుంటే 30 రకాల టిఫిన్లు వచ్చినాయండి. ఏమండి గొప్ప ఎక్కడెక్కడి నుంచో వరాలరాజు గారు వీళ్ళందరూ రామల కూర, ఆ కూర, ఈ కూర, చీరమీన కూర, పులసల కూర,
ఇలాంటి లంకేశ్వరుడు తీస్తున్నప్పుడు అండి వరాలరాజు గారు వీళ్ళందరూ అండి. వరాలరాజు గారు తెలుసు. వరాలరాజు గారు చిరంజీవి గారితో రుద్రకాంత్ చేశారు సినిమా. చిరంజీవి గారితో సినిమా తీశారు. ఉన్నారు ఇప్పుడు వరాలరాజు గారు ఉన్నారండి. సరే. అంచేత ఏంటంటే వాళ్ళు కూడా మాకు రిలేషన్స్ ఉన్నాయి. మా ఫాదర్కి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉండేది.